ఆ రోజుల్లో నిజంగా మనమంతా కూడా చూస్తూ ఉన్న పరిస్థితులు. అతిపెద్ద సమస్య దాదాపుగా రైతన్నలకు 18 లక్షల పంప్ సెట్ కనెక్షన్స్ ఉన్నాయి. దీనికి 2004 నుంచి ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం జరిగింది. ఒక ఉచిత కరెంటు రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలోనే భాగంగానే దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 9,000 కోట్ల పైచిలకు ఖర్చు పెడుతుంది. ఈ దాదాపుగా ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన చూశాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 5 సంవత్సరాలలో ఏ స్థాయికి తీసుకొని పోయాడు అని అంటే ఈ డిస్కాముల పరిస్థితి నిజంగా రైతన్నలకు ఉచిత కరెంట్ అన్నది ఒక డ్రీమ్. రైతులకు నిజంగానే పెట్టుబడి అన్నది రైతన్నకు తగ్గించగలిగితే రైతన్న ఆదాయాలు పెరుగుతాయి. అందులో ఉచిత కరెంట్ అన్నది ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాదాపుగా ప్రతి రైతుకు దాదాపుగా సంవత్సరానికి 40-45 వేల రూపాయలు రైతన్నలకు ఉచిత కరెంట్ రూపైనా చేతిలో పెడతాం పెట్టుబడి సహాయంగా. అలాంటి గొప్ప స్కీము మంచి స్కీము కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకు వచ్చేసరికి డిస్కాములు ఏ స్థాయిలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాయనంటే ఇలాంటి పథకాలన్నీ కూడా చేయగలుగుతామా అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. డిస్కాముల పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు 29,000 కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఏకంగా 86,000 కోట్ల రూపాయలకు ఎగబాకే డిస్కాములకు సంబంధించిన అప్పులు, డిస్కాములకు సంబంధించిన బకాయిలు. దాదాపుగా 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్తో చంద్రబాబు నాయుడు గారి హయాంలో డిస్కాముల పరిస్థితి దయనీయమైన స్థాయిలోకి పోతూ ఉంది. ప్రభుత్వం నుంచి ఆదుకునే దానికోసం డిస్కాములకు సపోర్ట్ చేసే కార్యక్రమం 13,255 కోట్లు మాత్రమే చేశాడు ఆయన. అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 47,800 కోట్ల రూపాయల డిస్కాములకు ప్రభుత్వం నుంచి సహాయం చేయగలిగిన. నిలబెట్టే ప్రయత్నం జరిగాయి. ఆ నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే పగటిపూటే రైతన్నలకు 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం జరిగిస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద డిస్కాముల మీద భారం పడకుండా మరో 25 సంవత్సరాల పాటు రైతన్నలకు ఊరట కలిగించే కార్యక్రమం తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చేయని విధంగా ఆలోచనలు చేసింది. 2020 నవంబర్లో 6,400 మెగావాట్లకు సంబంధించి టెండర్లు ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సోలార్ పార్కులు పెట్టాలి.